ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ గారు, గౌరవ రెవెన్యూ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ప్రభుత్వ సలహాదారులు, గౌరవ శాసనసభ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా పాల్గొంటున్న రైతు సోదరులు, నా తోటి అధికారులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అన్ని మండలాల నుండి వేలాదిగా తరలివచ్చిన రెవెన్యూ ఉద్యోగులు, మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం, నా నమస్కారాలు. ఈరోజు ఎంతో చారిత్రాత్మకం. చట్టాలు సామాన్యులకు అనుకూలంగా ఉండాలని కలలు కన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున వారి ఆలోచన స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దార్శనికతతో ఈరోజు తెలంగాణ భూభారతి చట్టం, రూల్స్ మరియు పోర్టల్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరం. మన తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారితం. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల రైతాంగం భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని మనందరికీ తెలుసు. భూమి ఒక ఆర్థిక వనరు మాత్రమే కాకుండా అది ఆత్మగౌరవానికి, సామాజిక గుర్తింపుకు ఆధారంగా భావిస్తాం. తెలంగాణ చరిత్ర అంతా భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటమే. భూమి హక్కుల రికార్డులో జరిగిన పొరపాట్లు సరిదిద్ది ఒక పారదర్శక వ్యవస్థ ఏర్పడాలని విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. జవాబుదారీతనంతో కూడిన సేవలు సులభంగా అందించటం ఈ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అలాగే గత పోర్టల్లో ఉన్న పొరపాట్లను, సాంకేతిక సమస్యలను తొలగించి భూమి హక్కుల రికార్డులను సులభంగా, సురక్షితంగా ఉండేలా భూభారతి పోర్టల్ రూపొందించడం జరిగింది. పట్టా భూములు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ వనరుల పరిరక్షణ మరింత పటిష్టంగా నిర్వహించడం దీని ప్రత్యేకత. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల సలహాలు, సూచనలతో రెవెన్యూ శాఖ మార్చులు ఎంతో కృషి చేసి మేధావులు, ప్రజా వ్యవసాయ సంఘాలు, సమాజంలోని ఎన్నో వర్గాలతో చర్చించి ఒక సమగ్ర చట్టాన్ని, రూల్స్ను, ఐటీ పోర్టల్ను రూపొందించి ఈరోజు రైతాంగానికి అంకితం చేయటం, రైతును రాజును చేయాలనే ప్రభుత్వ ప్రయత్నంలో ఒక గొప్ప ముందడుగా చెప్పవచ్చు. ఈ వేదిక ద్వారా అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులందరికీ ఒక సూచన: ఈ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించి భూమికి సంబంధించిన అన్ని ఇష్యూస్ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అవినీతికి తావు లేకుండా సేవలు అందించి ప్రజా మన్నన పొందాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. జై హింద్. గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు. యావత్ తెలంగాణ రాష్ట్రపు రెవెన్యూ కుటుంబం అంతా ఇక్కడ ఆశపడి ఉన్న వేళ ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ప్రజాపాలన ప్రభుత్వ హృదయానందోత్సవం తెలంగాణ